ఈ జ్ఞాననేత్రాన్ని అంటే ఈ శిల్ప కల్చర్ని వీళ్ళు కథలు ఇంకొక విధంగా రాసుకొని ప్రమోట్ చేశారని చెప్తున్నాను. అంటే 4 తలలు ఉంటే నాలుగు దిప్పులు ఆలోచిస్తాడు మనిషి. ఇటు ఉంటే చూడు బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ లెఫ్ట్ రైట్ బ్యాక్ కూడా ఆయన ఆలోచించగల జ్ఞానవంతుడు. నలుగురు ఆలోచించే ఆలోచన విధానాలు కూడా ఆయన చేయగలుగుతాడు. 4 చేతులు అంటే 12 చేతులు ఉంటే ఆ స్థాయిని బట్టి వాళ్ళు చేతులు పెట్టారు తప్పితే ఏదో మహిమల కోసము, లేకపోతే ఇప్పుడు ఆ చేతుల్లో కూడా ఈ యొక్క ఐడెంటిఫై అంటే వస్తువులు ఉంటాయి, ఒట్టిగా చేతులు ఉండవు. ప్రతి చేతిలో ఒక ఐడెంటిఫై ఉంటుంది. ఆ యొక్క దాని గురించి సంబంధించిన ఒక హిస్టరీ ఉంటుంది. కమలం ఉంటే, పుష్పం ఉంటే దానికి ఒక సంబంధం ఉంటుంది, లేకపోతే శంకు ఉంటే ఒక దాని సంబంధం, ధమ్మచక్రం ఉంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇలా 12 అంటే ఎన్ని చేతుల్లో ఉన్న ఒట్టి చేతులు అయితే పెట్టరు.